నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదురుగా నిన్న శంకర్ గౌడ్ అని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆయన నిన్న చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తికి నేడు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తాం. ఆ నియోజకవర్గ వ్యక్తి ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని గవర్నమెంటు ఆచితూచి ఆలోచన చేసి కార్మికుల కష్టాలను, కార్మికుల నష్టాలను, కార్మికుల కన్నీళ్లను తుడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రతిరోజు అహర్నిశలు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, గ్యారేజ్లలో పనిచేసే వ్యక్తులు కానీ రకరకాలుగా ఆర్టీసీకి సంబంధించిన విధానాలు కార్మికులు ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ కార్మికుల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఆర్టీసీ డిపో మేనేజర్లు వీళ్ళు అంతా రకరకాలుగా మేనేజర్ దృష్టికి వచ్చినప్పుడు మేనేజర్ వచ్చేసి ప్రభుత్వానికి తెలిపే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. డిపో మేనేజర్లు కానీ, లేదంటే సబ్ డిపో మేనేజర్లు కానీ, లేదంటే జిల్లా డిపో మేనేజర్లు కానీ, ఎవరైనా కానీ దీనిపైన మంచి క్లారిటీగా ప్రభుత్వానికి లేఖలు పంపించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధానంలో ఉన్నారు. ఈరోజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే అతను శంకర్ గౌడ్ అనే వ్యక్తికి 10 లక్షలు ఇస్తే 15 లక్షలు ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మనిషి ఏమో చనిపోయాడు కదా. ముందే సమస్యలను పరిష్కారం చేసే విధానాల్లో ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు మాట్లాడించి వాళ్ళతో సమస్యలు లేకుండా ఏదో ఒక విధంగా సాల్వ్ చేసే విధంగా ప్రయత్నాలు సాగించింటే ఈరోజు ఒక ప్రాణం పోయేది కాదు. కాబట్టి ఆలోచన చేయండి. ఎక్కడైనా కానీ తెలుగు రాష్ట్రాలలో ఏ సమస్యలు వచ్చినా ఆర్టీసీ కార్మికులే కాదు, ఏ కార్మికులు సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వము వాళ్ళ సమస్యలను వింటుందని వాళ్ళ ఆలోచన. కాకపోతే నేనేమంటున్నానంటే, మహాజన రాష్ట్ర సమితి విధానం ఏంటంటే, మీరు ఆత్మహత్యలు చేసుకోవడము ఇంకా కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. 10 లక్షలతో 15 లక్షలతో ఎక్కడ కూడా ఎవరికి ఒరిగేది ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు లేకుండా మీరు హక్కుల కోసం పోరాడే విధంగా ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి కాకుంటే ఇంకొక 10 రోజులు ఏదో ఒక విధంగా హక్కుల కోసం పోరాడి ఆ పోరాటాన్ని విజయవంతం చేసుకునే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం.